ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రభువునందు ప్రియమైన మా యేసుని ప్రేమ టీవీ కార్యక్రమాలు చూస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు మీకు ఎన్నో దీవెనలు కలగజేస్తున్నాడు కదూ. మీరు మాకు తెలియజేస్తున్న మీ ప్రార్థన అవసరతలను గురించి ప్రార్థిస్తున్నాం. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని మీ స్పందనను బట్టి మీరు మాకు తెలియజేసిన విధానానికై ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ప్రభుకి మొరపెడితే ఏ కార్యమైన దేవుడు చేస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తన 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీకే మహిమ, మీకే ఘనతను ఆరోపిస్తున్నాం. ఈరోజు మరొకసారి ప్రభా, ఇదో నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది అని కీర్తనాకారుడు చెప్పుచున్నట్లుగా నీ వాక్యములో ఉన్న జీవపు శక్తిని అనేక మందిలోనికి పంపించండి. వారి అవసరతలు మీరు తీర్చి సహాయం చేసి కృప అనుగ్రహించండి. నీ మెల్లని స్వరము ద్వారా ప్రజలందరిలో వారికున్న సమస్తమైన ఇబ్బందులను తొలగించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నీ వాక్యము నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. దేవుని వాక్యము ఎంతో సజీవమైనది. దేవుని వాక్యములో ఒక శక్తి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం అనగా దేవుని మాట. ఈ లోకస్తులు మాట్లాడే మాటల వల్ల మన ఇబ్బందులు తీరవు, లేకపోతే కృంగిపోయిన వారిని ఈ మనుషులు ఇంకా బాధ పెడతారు. కానీ ప్రభువు వారి మాట దేవుని మాట. ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట నెమ్మదిని కలగజేస్తుంది, ఓదార్పును కలగజేస్తుంది, మనకు ఆదరణనిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడతా ఉంటుంటారు. కృంగిపోయిన వారిని బాగు చేసే దేవుడైన కదా, గాయపడిన వారి యొక్క గాయాలు కట్టే దేవుడట. అందుకనే దేవుని మాటల్లో సజీవమైన ఆ శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే మరలా మనల్ని నిలబెడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వాక్యమే దేవుని వాక్యము. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. నిజమే, దేవుని మాట వల్ల మనం బ్రతకగలం, మరలా మన స్థితిగతులు బాగు చేసుకోగలం. అదే సంఘటన ఒకటి మనం బైబిల్లో చూద్దాం. చూడండి, రాజుల గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఒక సంఘటన మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, మొదటి నుండి చదువుతున్నాను. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడినైనా నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చూడండి, ఎలీషా అనే భక్తుడు జీవించుచున్న కాలంలో ఎలీషా చాలా గొప్ప ప్రవక్త. అతడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసేవాడు. అయితే అదే కాలంలో ఆయన దగ్గరే శిష్యరికాన్ని పొందిన ఒక ఆయన చనిపోయాడట. అతని భార్య సమస్యలతో ఉంది. ఏంటి ఆ సమస్యలు అంటే, అప్పుల పాలైపోయి అతడు చనిపోయాడు.
అతని భార్య ఎలీషా ప్రవక్తకు మొరపెట్టుకుంటుంది. ఏమనంటే, అప్పుల వాళ్ళు తన 2 కుమారులు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతామని ఇబ్బంది పెడుతున్నారట. ఇంకా ఆమెకు గత్యంతరం లేక ఈ లోకంలో ఉండేవారికి ఎవరికి మొరపెట్టుకున్నా ఈ సమస్య తీరదు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ప్రవక్త దగ్గరకు వెళ్ళింది, ఎలీషా ప్రవక్త దగ్గరకు. అయితే ఆ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, అమ్మా నీకేమి నేను చెయ్యాలి, నీ సమస్య ఏంటి, అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అని చెప్తా ఉన్నాడు. నిజంగానే ఈ లోకంలో మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఎలాంటి సంకటములు మనకు కలిగినా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడే మనకు నెమ్మది దొరుకుతుంది. ఈమె ఎవరిని ఆశ్రయించలేదు కానీ దేవుని దగ్గరకు, దేవుని ప్రవక్త దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటే దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళటం అంటే దేవుణ్ణి ఆశ్రయించటమే. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ఎంతోమంది బలపడుతూ ఉన్నారు. ఎందుకంటే దైవజనుని నోటం నుండి వచ్చే మాట వల్ల, అది దేవుని వాక్కుగా నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు తప్పగా నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఆమె తన యొక్క బాధంతటిని కూడా ఆ ప్రవక్తకు చెప్పుకుంది. వెంటనే అతడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను నీకేం చేయాలి, అసలు నీ దగ్గర ఏముంది చెప్పు. చూడండి ఆమె దీన పరిస్థితి ఏమంటే ఆమె చెప్తుంది. అప్పుడు అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన పొట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. అయితే చాలామంది దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుడు చెప్పినట్లుగా వినరు. ఈమె చక్కగా ఆ ప్రవక్త చెప్పినట్లుగా చేయటం మనం ఇక్కడ చూస్తాం. అతడు ఏమన్నాడంటే, అమ్మా నీ దగ్గర ఏముంది అంటే, బాబు నా దగ్గర ఒక నూనెతో నిండిన ఒక కుండ ఉంది, అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అని చెప్పింది. అయితే ఆ ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు, కానీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఏమన్నాడంటే, నీవు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు, ఖాళీ గిన్నెలు తీసుకుని రా అని చెప్పాడు. చెప్పగానే నిజంగానే ఆమె ఏం చేసిందంటే, ఆ యొక్క ఇరుగు పొరుగు వారి దగ్గరికి తన కుమారులు 2 పంపించింది. ఖాళీగా ఉన్న పాత్రలన్నీ తీసుకుని వచ్చింది. నీ సమస్య పోవాలంటే ఇదో నీకు తెలుసున్న వాళ్ళ దగ్గరికి, బంధువుల దగ్గరికి వెళ్ళి ఏదో కొంత ధనాన్ని తీసుకురా, అది వ్యాపారంలో పెట్టు, లేకపోతే వ్యాపారం చేయని అతడు చెప్పలేదు. కానీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక ఖాళీ పాత్రలు తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే కొంతమంది అప్పులలో మునిగిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే, వారి వ్యాపారం దెబ్బతినటం వల్ల మరి ఏదో ఒక రకంగా అప్పులు పాలవుతారు. ఆ అప్పులు పాలైనప్పుడు మరలా వారి వ్యాపారం పుంజుకోవాలంటే మరలా అప్పులు చేస్తారు. కానీ ఈ ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు అప్పు చేయవద్దు కానీ ఖాళీ గిన్నెలు మాత్రం తీసుకురా, దేవుడు నిన్ను నీకున్న దానినే దేవుడు ఆశీర్వదిస్తాడని అతడు చెప్పాడు. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన లేమి అంతా పోద్ది, మనకున్న ప్రతి బంధకం నుంచి కూడా మనం విడుదల పొందగలం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆ మాటలు చెప్పగానే 2 కుమారులను పంపించి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చింది. అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడంటే, ఇదిగో నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకో అని చెప్పాడు. తలుపులు మూసుకొని అప్పుడు నీ దగ్గర ఉన్న నూనె కుండలో ఉన్న నూనెను ఆ మిగిలిన పాత్రలన్నిటిలో నింపు అన్నాడు. ఆ తలుపులు మూసుకోవటం అన్నది ఏంటి అంటే, ఇదిగో ఇప్పుడు నీవు నేను చెప్పింది చేసావు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి మొరపెట్టడం. తలుపులు మూసుకొని నీవు నీ కుమారులు కలిసి దేవునికి మొరపెట్టండి, అప్పుడు దేవుడు అద్భుతము చేస్తాడు. నిజంగానే ప్రవక్త దగ్గరకు వచ్చింది, మంచిదే.
ప్రవక్త చెప్పినట్లుగా కూడా ఆమె చేస్తుంది. ఆ ప్రవక్త అన్నాడు, నీ గది తలుపులు మూసుకొని అప్పుడు నువ్వు పాత్రలలో ఆ నూనెను వేయమన్నాడు కదా. గది తలుపులు మూసుకోవటం అంటే ప్రార్థన అనుభవం. నిజంగా ఒక్కోసారి మన పరిస్థితులు బాగోలేనప్పుడు కుటుంబ పరంగా ప్రార్థన చేయాలి. కుటుంబ పరంగా ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాలి. నిజంగా అప్పుడు దేవుడు కనికరించే దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో ఆయన తప్పక చేస్తాడు. ఎందుకంటే ఆ తలుపులు మూయటం అన్నది ప్రార్థనకు ఇక్కడ నిదర్శనంగా మనకి కనబడుతుంది. ఆ ప్రార్థన వల్ల అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. ఎన్ని పాత్రలు ఆమె తెచ్చుకుందో ఆ పాత్రలలో ఒకే కుండలో ఉన్న నూనె నింపబడటం దేవుడు చేసిన కార్యం. ఎందుకంటే దేవుడు అంటాడు, విశ్వాసమును బట్టి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడట. దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే నీ జీవితంలో కూడా తప్పకుండా అద్భుతాన్ని దేవుడు చేయగలడు. నువ్వు ఎన్ని సమస్యల్లో ఉండు, ఎన్ని అప్పుల బాధల్లో ఉండు, ఆ అప్పుల బాధలన్నిటిని కూడా దేవుడు ఏం చేయగలడంటే గొప్ప కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి దేవుడు మనల్ని తప్పించగలడు. ఇక్కడ ఆ దైవజనుడు చెప్పినట్లుగా ఆమె తలుపులు మూసుకుంది. చక్కటి ప్రార్థన ఆ దేవునికి అర్పించింది. ప్రభువా, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ నూనెను నువ్వు ఆశీర్వదించాలని మొర్రపెట్టింది. గొప్ప కార్యం జరిగింది. ఆ పాత్రలన్నీ నిండిపోయినాయట. నిండిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమె ఆ నూనె నిండిపోయింది. పాత్రలన్నిటిలో నిండిపోగా ఆమె ఏం చేసిందంటే ఇంకా పాత్రలు తేవాలని ఆ పిల్లల్ని పంపించింది, కానీ ఇంకెవరు పాత్రలు ఇవ్వలేదు. చాలా పాత్రల్లో నూనె నింపబడ్డది. ఆమె ఏం చేసిందంటే ఈ అద్భుతమైన కార్యం జరిగిందని మళ్ళా ఎలీషాకు ఏం చేసిందంటే వర్తమానం కబురు పంపించింది. మళ్ళా ఆ ప్రవక్త వచ్చి ఆమెతో చెప్తున్నాడు ఏమనంటే, ఈ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకో. నిజంగా దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. ఎలా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు కష్టపడి పని చేయి. అంటే ఈ నూనెతో కొద్ది రోజులు నువ్వు బ్రతికి ఏదో లేకపోతే ఈ నూనెతో బదులుగా ఇంకా ఏమైనా ఆహార పదార్థాలు అరువు తెచ్చుకొని నువ్వు జీవించాలి అని ఆ ప్రవక్త చెప్పలేదు. కానీ ఏమంటున్నాడంటే ఈ నూనెను నువ్వు అమ్ము, అంటే నువ్వు కష్టపడమ్మా. కష్టపడితే నీ రుణాలు కొద్ది కాలానికి ఈ నూనెను అమ్మగా వచ్చిన ధనంతో నీ అప్పులు తీరుతాయి. నిజంగానే చాలామంది వారి సమస్యలు ఉట్టినే పోవాలని ఆలోచన చేస్తారు. నిజంగా మనకు వచ్చిన సమస్య కానీ రుణ బాధలు కానీ ఉట్టినే పోవు, కానీ వాటిని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఏమంటాడంటే మనం కష్టపడి పని చేయాలన్నది కూడా దేవుని యొక్క ఉద్దేశం. కష్టపడకుండా చాలామంది ఏమంటారంటే నా అప్పులు కొట్టివేసేలాగా ప్రార్థన చేయండి అని దైవజనులకు చెప్తారు. మన అప్పులు కొట్టివేస్తే మనకు అప్పులు ఇచ్చిన వాడు ఏమైపోతాడు కదా. వాడి వ్యాపారాన్ని చేసుకోవడానికి, వాడు కొంత లాభాన్ని పొందడానికి కదా అప్పులు ఇస్తాడు. ఎప్పుడు దేవుని వాక్యము ఇతరులకు హాని కలిగించదు. దేవుని వాక్యాన్ని నమ్ముట వలన నీవు మోసపోవు, ఇతరులకి కూడా మోసము జరగదు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు అప్పులు కొట్టివేయమని కాదు, కానీ అప్పులు తీర్చే శక్తిని సామర్థ్యాన్ని నాకు దయచేయి ప్రభువా. ఇదిగో నాకున్న ఈ చిన్ని వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించి నా రుణాలు తీర్చుకునే శక్తిని నాకు దయచేయని అడగటము మనం నేర్చుకోవాలి. చాలామంది అంటారు ఇదిగో మా అప్పులు పోవాలి. అప్పులు పోవు. ఎందుకంటే అప్పులు తీర్చడం కూడా భక్తిపరుల యొక్క లక్షణం చెప్పాలంటే. ఎందుకంటే అప్పుల కోసం ఏదొక ఊరి పారిపోవటము, ఎక్కడికో వెళ్ళిపోవటము, తలదాచుకోవటము, లేదంటే
తాత్కాలికంగా అప్పుల బాధ నుంచి విడుదల పొందితే చాలు అనుకోవటము అది మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ వాక్యం చూడండి, 37వ కీర్తన 21వ వచనంలో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు కదా. భక్తిహీనులట అప్పులు చేసి తీర్చకుండా ఉంటారట. అంటే ఇంకా అప్పు తీసుకోవడమే కానీ తీర్చటము ఉండదు. పైగా దేవునికి మొరపెడతా ఉంటుంటారు, మా అప్పులు కొట్టివేయాలని. అప్పులు కొట్టివేయటం వల్ల నీవు నిజంగా నీకున్న పేరంతా కూడా పోద్ది. అప్పులు కొట్టివేయటం కాదు కానీ అప్పులు లేకపోతే మనకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి నువ్వు కష్టపడి పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీకున్న దానిని దేవుడు దీవించగలడు. ఆ యొక్క విధవరాలు తన గోడును తన దైవజనుడికి చెప్పుకోగా అతడు అంటున్నాడు, నిండిన ఆ పాత్రలన్నిటిలో ఉన్న నూనెను నువ్వు అమ్మి ఆ వచ్చే ధనంతో అప్పులు తీర్చుకొని ఇక నుంచి నువ్వు సుఖంగా జీవించు. నిజంగానే దేవుడు దీవిస్తే ఆశీర్వాదం పొందగలం. సోమరితనం చాలామందికి అసలు ఈ అప్పులు ఎందుకు అవుతాయంటే కష్టపడి పని చేయకుండా కాలక్షేపం చేస్తా వారికి ఉన్న వ్యాపారాన్ని కానీ లేకపోతే ఉద్యోగంలో కూడా అప్పులు చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా కూడా వారికి వచ్చిన జీతంతో తృప్తి పడక అప్పులు చేస్తూ ఉంటుంటారు. అప్పులకి గల కారణం కూడా మనకున్న ఆశలు, దురాశలు, లేకపోతే అత్యాశ. ఆశ ఉండొచ్చు కానీ మనిషికి దురాశ ఎప్పటికీ మంచిది కాదు. ఇరుగుని పొరుగుని చూసుకొని లేకపోతే ఇంకా బాగా ఉన్న వాళ్ళని చూసుకొని చాలామంది అలాగే మనం ఉండాలనుకుని చాలామంది ఏం చేస్తారంటే వారి సామర్థ్యానికి మించినట్లుగా గొప్పలకు పోయి చాలామంది అప్పులు పాలవుతూ ఉంటుంటారు. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనం తలగా ఉండాలి అని కానీ తోకగా ఉండాలని దేవుని ఉద్దేశము కాదు. నిజంగా దేవుణ్ణి ఆశ్రయించే వారి యొక్క దీవెనలు వేరు. అందుకని దేవుడు అంటాడు, సోమరితనం అన్నది మనకు ఉండకూడదని. సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను మహారాజు అంటాడు, 21వ అధ్యాయము 25వ వచనం, సోమరి వాని చేతులు పని చేయ నొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. చూసారా, సోమరి వాని చేతులట కష్టపడి పని చెయ్యవట. చాలామంది కష్టపడి పని చేయాలని ఆశించరు కానీ ఏదో అలా వచ్చేయాలి, మనం పెద్దవాళ్ళం అయిపోవాలనుకుంటారు. కొంతమంది అయితే దురభ్యాసాలకు బానిసలై పనులు చేయకుండా కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ మీద బ్రతకాలని చూస్తూ ఉంటుంటారు. ఆడవాళ్ళు కష్టపడి తెస్తే బ్రతకాలని చూసేవాళ్ళు భర్తలు ఉంటుంటారు కొన్ని కుటుంబాల్లో. చాలా జాగ్రత్త. సోమరితనం అన్నది అది దేవుని బిడ్డలకు తగదు. సోమరి వాడట వాడి పని చేయనొల్లడట. బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుడు రాసి ఉంచాడు. 12వ అధ్యాయం 27వ వచనంలో, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం కదా. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమట. అంతేగాని సోమరివాడు వేటాడినను పట్టుకొనడట. చూసారా, ఎందుకంటే చాలామంది సోమరులుగా ఏ పని చేయకుండానే బ్రతికేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడు కష్టపడి పని చేసేవాళ్ళను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని పైకి తీసుకుని వెళ్తాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళని దేవుడు దీవించాలని అనుకుంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనంలో, సోమరితనము గాఢ నిద్రలో పడవేను, సోమరివాడు పస్తుపడి ఉండును. కొంతమంది పని చేయకుండా గాఢ నిద్రలో ఉంటారట. ఏ పని చేయరు, పని పాట ఉండదంటారు కదా, అలా తిరుగుతూ ఉంటుంటారు. లేకపోతే మూల పండుకొని ఉంటుంటారు. సోమరి వాళ్ళు ఎందుకు పనికిరారట. వాళ్ళు పస్తుపడే అవకాశాలు ఉంటాయి కదా. కుటుంబాలు వర్ధిల్లకుండా వారి బిడ్డలను కూడా పోషించలేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటుంటారు. వద్దు, దేవుడు అంటున్నాడు మనల్ని కష్టపడి పని చేయాలట. ఇతరులకు మాదిరికరంగా మన జీవితాలు ఉండాలి. ఇతరులకు మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. అలాంటి దీవెన మనం కోరుకోవాలి. అందుకనే ఆ ఎలీషా ప్రవక్త అప్పుడు అంటున్నాడు, నువ్వు వ్యాపారం చేయి, నూనెను అమ్మి అప్పుడు నీకు ధనం వస్తుంది, నువ్వు చక్కగా జీవించాలి.
చూసారా, దేవుని మీద ఆమె ఆధారపడ్డది. దైవజనుని యొక్క సలహా కోరుకుంది. దైవజనుడు చక్కగా ఆమెతో తలుపులు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి, నీకున్న నూనెను దేవుడు ఆశీర్వదిస్తాడని అతడు చెప్పాడు. వెంటనే ఆ పని చేసింది. చక్కగా ఆమె వర్ధిల్లింది. ఎంతోమంది రుణాలు చేసి ఇబ్బందులు పడుతూ వారి జీవితాలను, వారి కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటుంటారు. దేవుని యొక్క దీవెనలు మనకు కావాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం విందాం. భక్తుడు అంటున్నట్లుగా దేవుని వాక్యమే మనకి నెమ్మదిని కలుగజేస్తాడు. దేవుడే తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తాడు. దేవుని దగ్గరకు మనం వస్తే మనకి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ తొలగించి, ఎలాంటి అప్పులున్నా సరే, ఎంతోమంది ఈ రోజున అప్పులు, బాధలు పడలేక ఉరులు తీసుకొని చనిపోయేవాళ్ళు, కుటుంబాలు నాశనం అయిపోయి చెట్టుకొకలు పుట్టుకొకలుగా మారిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. నీవు దేవుని దగ్గరకు రా, దేవునికి మొరపెట్టుకో. దేవుని వాక్యము నీ బాధలలో నెమ్మదిని కలగజేస్తాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు మరలా అప్పులు చేసి మరలా ఏదో చేద్దామని అనుకోవద్దు. కానీ నీకు ఏదైతే ఉందో దానినే దేవుడు నీకు దీవిస్తాడు, దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. దేవుడు సమృద్ధిని కలగజేస్తాడు. మీకు మరలా మంచి స్థితిని దేవుడు ఇస్తాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ఎవరు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని విడుదల చేస్తాడు. మీ అప్పులు కొట్టివేయబడవు కానీ తీర్చివేయబడతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మరలా దేవుడు నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభు, మీకే ఘనతను ఆరోపిస్తున్నాం. నీ వాక్యమే మాకు నెమ్మదిని కలగజేస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని చెప్పిన దేవుడు తండ్రి, నిజంగా నీ సజీవమైన వాక్యము ద్వారా అనేక కుటుంబాలు మీరు కట్టమని అడుగుచున్నాం. ఇదిగో ఎన్నో సమస్యలు, బంధకాలు, ఇబ్బందుల నుంచి నీ ప్రజలను మీరే విడుదల చేయమని అడుగుచున్నాం. నీకు లోబడే విధముగా బిడ్డలను మార్చమని అడుగుచున్నాం. ఈ దినమున ఈ వాక్యం విన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నింపమని, వారి పరిస్థితులను బాగు చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కడియాల కేదార్ గారిని, అలాగే సత్యవతి, అలాగే నాగరత్నం గారిని, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణలో ఇంకా కొనసాగుతూ అనేక ఆశీర్వాదకరమైన దీవెనలు వారు పొందుకునేటట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అనిల్ కుమార్ పుట్టినరోజు జరుపుకుంటుండగా అనిల్ కుమార్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యంను, తగిన జ్ఞానాన్ని దేవుడిచ్చి అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ అనిల్ కుమార్. ఈవులన్నీ తేజో నివాసుల స్వాస్థ్యమంతా, పరలోక ఈవులన్నీ తేజో నివాసుల స్వాస్థ్యమంతా, కెరూబులు శరాపులు నా దేవుని స్తుతి చేయ, కెరూబులు శరాపులు నా దేవుని స్తుతి చేయ, నా యేసుని కుడి పార్శ్వం నేనుండాలని నన్ను చేసెను, యేసు నన్ను చేసెను తన రూపులో